ఏమైంది ఈ టీవీ ఛానల్‌కి? చేతిలో మైకు, ఎదురుగా గెస్టు, 2 కెమెరాలు రాగానే ఒళ్ళు బలిసిపోతదా? అనేది చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. తెలంగాణ వాసులైతే రేగిపోయి వెంకటకృష్ణని వెనక నుంచి తన్నేలాగా ఉన్నారు. ఎగరేసి కొట్టేలా ఉన్నారు. పార్సిల్స్ ఆంధ్రాకి పంపించేలా ఉన్నారు. నిజం చెప్పాలంటే కూతింత ఎక్స్ట్రా చేశాడు వెంకటకృష్ణారెడ్డి అంటూ ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగినటువంటి ఒక డిబేట్‌లో ఆయన వ్యవహార శైలి చూసిన ఎవరికైనా కూడా ఛీ! ఎంత కుసంస్కార అనే విధంగా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా తప్పుడు రాతలతో రాస్తూ విచ్చలవిడిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అటు ఆంధ్రజ్యోతి, ఇటు ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ చేస్తున్నటువంటి దాడులు గనుక మీరు గమనించినట్లయితే దాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఏంటి ఇంత దిగజారిపోయి ఉందా అని మీడియా వ్యవస్థలపైన చిరాకు పడుతున్న విషయం తెలిసింది. అయితే ఆ క్రమంలోనే ఒక ఎమ్మెల్సీని డైరెక్ట్‌గా ఆయన షోలో నుంచి గెట్ ఔట్ అంటాం వెంకటకృష్ణారెడ్డికి స్టైల్ అయిపోయింది. ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి. ఎందుకు పిలిచావు? ఎందుకు పంపించమంటున్నావు? నీకు మాట్లాడటం చేత కాదా? లేదంటే ఆయన మాట్లాడేది సహించలేకపోయావా? ఒక తెలంగాణ పౌరుడి, తెలంగాణ బిడ్డని, అది కూడా ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఉద్యమాల్లోంచి పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా గెట్ ఔట్ ఆఫ్ మై షో అంటారు. ఈయన కూడా నా కొడుకుల్ని అని ఒక బూతు మాట మాట్లాడటం కూడా జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోమంటే సచ్చిన తీసుకోను, ససేమిరా తీసుకోను, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని నేను అలాగే తిడతాను అని ఈయన మాట్లాడటం జరిగింది. అయితే ఈయన కూడా ఒక టైంలో వాడెవడో ఈడెవడో రాస్తాడు గాలి రాతలు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. అంటే ఇద్దరు వైపు తప్పున్నా కూడా అధికారం ఉంది, నేను ప్యానెల్ హెడ్గా ఉన్నాను కాబట్టి ఎవరినేమనుకున్నా సరిపోతుందని ఒళ్ళు బలిసి ఇలా మాట్లాడారని తెలంగాణ వాదులు నిరసనలు చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి. Get out from my debate. Yes, I'm going. Get out. Get out. Get out. Get out. Get out. You first get out. నిజంగా చెప్పండి, తెలంగాణ వాసుల్లో కొద్దిగైనా ఆ విప్లవ స్ఫూర్తి మిగిలి ఉందా అంటే ఎస్, మిగిలింది. వాళ్ళ ఎమ్మెల్సీని ఇంత నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ఒక ప్యానెల్లో కూర్చున్నటువంటి హెడ్ ఇలా మాట్లాడటం అనేది చాలా చాలా అవమానకరం, చాలా చాలా బాధాకరం. ఇటువంటి రిపోర్టింగ్ చేస్తున్నారా ఇటువంటి సీనియర్ జర్నలిస్టులు? కనీసం ఆలోచన హితమైనటువంటి డిబేట్లు చేయట్లేదా అనిపిస్తుంది చూస్తుంది. Yeah, first you get out from my debate. Control yourself. కట్ చేసే అతన్ని కట్ చేసే అతన్ని అంట. ఎంత అవమానించారంటే అంతగా అవమానించారు. అందుకే మనం చూసుకున్నట్లయితే ఓయూ విద్యార్థి హౌలా అంటే ఏందో నాకు తెలీదు, తర్వాత చూసి డిక్షనరీ చూసి చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారులను పట్టుకొని తెలంగాణ రాష్ట్రం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారు. అంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి కంపల్సరీగా మాట్లాడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాస్తుంది ఏబిఎన్ ఛానల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి దోస్తు మేర దోస్త్ అంటారు కాబట్టి ఆయనకి కొమ్ము కాస్తుంది అంటూ చాలామంది అంటున్నారు. చూద్దాం. సిట్ విచారణలో ఉండే లేనట్టు లేని ఉన్నట్టు మీడియా ప్రచురం చేస్తుంది. దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి దక్కడపల్లి రవీంద్రరావు గారు అనడం జరిగింది. అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాజులు రాస్తుండు వానికి సిగ్గుండాలని అన్నాడు. అది అన్నంత మాత్రాన ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది అంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి అంటే ఎందుకంత కోపం వచ్చింది అంటే గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు. అంటే నీ స్టూడియో ఏమన్నా నీ సొత్త? ఏబిఎన్ అనే ఛానల్ నీ ప్రైవేట్ కంపెనీయా? వెంకటకృష్ణ రాధాకృష్ణ ఈరోజు ఉద్యమకారుని పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ అంటే నీ ఆంధ్ర పోగడలు, నీ ఆంధ్ర పెత్తందారులు లేదా నీ ఆంధ్రతనం నీరు కూడా బుద్ధి బుర్ర రెండు లేవు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అంత ఏం చేశారా? ఏం చేశారు ఆంధ్ర వాళ్ళు? నీకు దమ్ముంటే నీ జీలో అంత పవరే ఉంటే వెళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్ ఛానల్కి వెళ్ళు, బయటకు లాగి కొట్టు, ఇంకోటి చెయ్యి అని చెప్తారు ఎవరైనా. కానీ మేము అలా కూడా చెప్పట్లేదు. కానీ ఆంధ్ర వాళ్ళంతా ఏం చేశారు? ఏం చేశారు భయ్య? సిగ్గుండాలా? ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టకండి. మీకు కూడా మళ్ళీ ఓయూ జేఏసీ నుంచి మాట్లాడుతున్నారు, సిగ్గు లేదా మీకు? ఇక్కడ పనికిరావు, గుర్తుపెట్టుకో.
ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో, ఉమ్, ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను, తెలంగాణలో ఉన్న శాసన మండలి సభ్యులను, తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అంతే. మేము వాళ్ళు ఏం మాట్లాడి మేము పేపర్లు పట్టుకుని నుంచొని ఇలా కొన్ని నినాదాలు చేస్తాం, అయిపోయింది అంతే. అంతమించి మేమేం చేయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నా కూడా మా పైన దాడి చేసినా కూడా మేమేం అనం అనేది వీళ్ళ ఉద్దేశం. కేవలం పేపర్ పట్టుకుని మాట్లాడితే అయిపోయింది. ఆ రోజు మహా న్యూస్ మీద మహా న్యూస్ పిచ్చి రాత్రి రాస్తుంది, మహా న్యూస్ పిచ్చి తమిళ చేస్తుంది అన్న రోజు, ఆ రోజు విద్యార్థులకు దాడి చేస్తే తెల్లారి నెక్స్ట్ రోజే ఈ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఈ రాధాకృష్ణ గారు వేల మంది పోలీసులను రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పెట్టుకున్నారు. మిస్టర్ ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ, గుర్తుపెట్టుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. వందల ఏరన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైంది? నలుగురే ఉన్నారా? 1, 2, 3, 4, 5గురే ఉన్నారా? ఉస్మానియా యూనివర్సిటీలో ఇంక జనాలే లేరా? నాకు అది అర్థం కావట్లేదు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా, నీ వేల మంది బలగాలం పెట్టుకున్నా, ఉమ్, వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ పెట్టుకున్నా, ఉమ్. నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా సరే, కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియో లోపలికి వస్తామని చెప్పేసి. అంటే ఇప్పుడు దెబ్బతినలేదు, ఇప్పుడు ఆ భంగం కలగలేదు, ఇప్పుడు మీరు వెళ్ళారు అంతే కదా. శబాష్, ఆ మాట మీద నిలబడండి. ఎందుకు మళ్ళీ బెదిరించడాలు? అంటే ఒకటి, మన ఎమ్మెల్సీకి ఏమైనా మనం పట్టించుకోము. వేదికగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు జర్నలిజం అంటే విలువలతో కూడుకున్నది. ఉమ్, జర్నలిజం అంటే విలువలతో చేసేదాన్ని జర్నలిజం అంటారు. ఉమ్. నువ్వు కుర్చీలో కూర్చొని ఇష్టానుసారంగా వార్తలు రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రచురితం. సో ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన అక్కడ నిలబడి నలుగురితో చెప్పడం నాకెందుకు సమంజసం అనిపించలా. ఒక ఎమ్మెల్సీ పైన దాడి జరిగితే కనీసం ఒక 100 మంది కూడి ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించకుండా మాట్లాడుతున్నాడు ఆయన. వదిలేద్దాం. వీళ్ళకి పోలీసులకి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. వాళ్ళు చించుతున్నారు అనుకో, ఎందుకు అడ్డుపడుతున్నారు? బాగా అడిగారు. ఆ ఫోటోలు కూడా పోలీసులకి ఏం సంబంధం తీస్తున్నారు. భలే కామెడీ అవుతుంది కదా. సిగ్గుండాలి. ఆంధ్ర కుక్కలేని బుద్ధి లేదా? బుర్ర తక్కువ వల్లారా? ఆంధ్ర కుక్కలేదు. ఆంధ్ర వాళ్ళు అందరూ అలాగే ఉంటారా? సిగ్గుండాలి. దానికి ఏమీ యాంకర్ కృష్ణ పెద్ద పొలిటీషియన్స్లో పోస్టర్లు తగలబెట్టుకునే స్థితికి వచ్చాయంటే గ్రేటే. మరి ఏది ఏమైనా మీడియా చేతిలో ఉంటే నోరు అదుపులో ఉండాలి బాస్. కొద్దిగా కంట్రోల్లో ఉండాలా. నీకు సమయం ఏమైంది? మాటలు వెనక్కి తీసుకోమన్నా ఓకే, తీసుకోనన్నాడు, ఎందుకని ప్రశ్నించాలి? అప్పుడు చాలామంది మీడియాలో చెప్పులతో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మనాబూతులు తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చివరికి హ్యాపీగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కదా నువ్వు చేయవలసింది. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గతంలో TV9లో అన్నట్టే ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నారు. ఏమో నాకైతే ఏమర్థం కావట్లేదు. సార్ ప్లీజ్ దయచేసి వెళ్ళండి అంటే ఎంతో బాగుండేది. నేను ఈ బూతులు భరించలేను సార్, వెళ్ళండి. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది, చూసేవాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. మీరు ఒక ఎమ్మెల్సీ ఉండి ఇంత అనుచితంగా మాట్లాడకూడదు అని మొహం మీద చెప్పినట్టే చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అట్లీస్ట్ సమర్థించుకోవడమో లేదంటే వెళ్ళిపోవడమో చేసేవారు. కానీ అతన్ని ఇన్సల్ట్ చేసి నువ్వు కూడా ఎరిపప్పులా మిగిలిపోతున్నావు అనేది మా బాధ. అలా ఉండకూడదని కోరుకుంటున్నాం. మొత్తానికి ఈ మంట ఇక్కడితో ఆగుతుందా, దహనకాండ చేస్తుందా, లేదంటే ఇంకా ఇంత ముందుకు తీసుకెళ్తారని తెలియదు. వేచి చూద్దాం. మొత్తానికైతే తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు ఓయి వాళ్ళు, ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు అని సపరేట్ చేయడం జరిగింది. బ్రదర్, వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. మనం కలిసి ఉంటాం. ఎవడో ఏదో చేసినంత మాత్రాన అందరినీ అనకండి.
అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.